విజయవాడ రైల్వే స్టేషన్లో మనము ప్రధాన గేట్ దగ్గర ఒక పాత రైల్వే ఇంజన్ని చూస్తుంటాం. దీని గురించి మీకు చాలామందికి తెలియకపోవచ్చు. ఈ వీడియో ద్వారా ఆ రైల్వే ఇంజను దాని విశేషాలని తెలియజేస్తున్నాం. విజయవాడ రైల్వే స్టేషన్ ఎదుట ఫెయిరీ క్వీన్ అనే ఒక రైలు ఇంజను ఎప్పటి నుంచో అలాగా ఎగ్జిబిట్ చేస్తున్నారు. దీని చిన్న కథ తెలుసుకుందాం. ఇది 1855లో ఇంగ్లాండ్లోని లీడ్స్లో కిట్సన్, థామ్సన్ అండ్ హెవిడ్సన్ అనే వాళ్ళు ఈ ఫెయిరీ క్వీన్ని నిర్మించారు. భారత ప్రభుత్వం 1972లో ఫెయిరీ క్వీన్కు వారసత్వ హోదాను ప్రదానం చేసింది. దీనిని జాతీయ సంపదగా కూడా పేర్కొంది. ఈ పర్యాటక రైలు 1982లో ప్రారంభించబడింది. 1998లో ఇది సాధారణ సేవలతో ప్రపంచంలోనే పురాతనమైన ఆవిరి లోకోమోటివ్గా గిన్నెస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ జాబితాలో జత చేయబడింది. మరుసటి సంవత్సరం 1999లో ఈ రైలు అప్పటి భారత ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి నుండి అత్యంత వినూత్నమైన మరియు ప్రత్యేకమైన పర్యాటక ప్రాజెక్టుకు జాతీయ పర్యాటక అవార్డును అందుకుంది. విజయవాడ రైల్వే స్టేషన్కి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా ఈ పురాతన రైలు ఇంజన్ని ఒకసారి చూసి ఆనందించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.